మీరు ఆయన నాస్తికుడిగా ఉన్నమాట వాస్తవమే, తర్వాత నేను మారాను అనేసి అన్నాడు అంటున్నారు. ఇదే కరుణాకర్ రెడ్డి గారు ఆ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో అక్కడ సుప్రభాతం పెట్టేవాళ్ళు మైకుల్లో ఉదయాన్నే. ఆ సుప్రభాతం పెట్టే ఆ వేళల్లో ఆ సుప్రభాతాన్ని కరుణాకర్ రెడ్డి అతని స్నేహితులంతా కూడా హేళన చేస్తూ ఆ సుప్రభాతాన్ని కామెంట్ చేసేవాళ్ళు, సిగరెట్లు తాగుతూ దాన్ని వ్యంగ్యంగా ఆ సుప్రభాతాన్ని అవమానపరిచే వాళ్ళు అనేసి కూడా కరుణాకర్ రెడ్డికి సంబంధించిన అతని క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్తుంటారు. ఇదే కరుణాకర్ రెడ్డి వన్ మినిట్, ఇదే కరుణాకర్ రెడ్డి గారు కొండ మీద ఉన్నది నల్లటి విగ్రహం, దాన్ని మెట్టుతో కొడితే ఏమవుతుంది అన్నాడు అనేసి కూడా బయట చాలా మంది చెబుతుంటారు. ఆయన స్నేహితులు క్లాస్మేట్స్ చెబుతుంటారు, తిరుపతికి సంబంధించిన స్థానికులు కూడా చెబుతుంటారు. గత 3 రోజుల క్రితం బీజేపీ నాయకుడు టీడీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఇదే మాట అన్నాడు. కొండ మీద ఉన్న విగ్రహం నల్లన విగ్రహం, దాన్ని చెప్పు తీసుకొని కొడతాను అనేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్నవాడు అని ఇది పదే పదే కూడా అందరూ దాన్ని చెబుతుంటారు. దీన్ని మనం వాస్తవాన్ని నమ్మాలా? ఇప్పుడు ఈ విషయం మనం ప్రత్యేకంగా కూడా ఇదేం లేదండి. ఇది జనాలలో పూర్తిగా నానిపోయినటువంటిది. పూర్తిగా ఏ జనాలైనా సరే, మీరు ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ విశ్లేషించుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ పూర్తిగా నానిపోయింది ప్రజల్లో. కరుణాకర్ రెడ్డి గారు అని అంటే మనం ఈరోజు ఆయన గురించి మనం విశ్లేషిస్తున్నాం కదా, ఆయన గురించి విశ్లేషించేటప్పుడు ముఖ్యంగా ఆయన కూడా ఈ విషయాల మీద పలు సందర్భాల్లో ఎక్కడైనా ఏమన్నా వివరణలు ఇచ్చుండొచ్చు కానీ ఖచ్చితంగా ఇది నేను ఆ రోజుల్లో నేను నాకున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ లో నేను ఇలా జరిగింది, ఇలా చేశాను, నేను మారిపోయాను, అది కాదు అని ఆయన ఎప్పుడు డిఫెన్స్ చేసుకున్నటువంటి సందర్భం మీకు ఎక్కడైనా కనిపించాలి కదండి. ఇప్పుడు నేను పరివర్తన చెందాను కాబట్టి నేను కంపల్సరీ ఐ హావ్ టు సరెండర్ మై సెల్ఫ్. భగవంతుడే కదా అక్కడ ఉండేది, వేరే వాడు కాదు కదా, మన శత్రువు కాదు కదా. మన భగవంతుని ప్రేమిస్తున్నామనంటే మనం భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు కదా, దాంట్లో తప్పేముంది? ఒక దశలో మీరు తీసుకుంటే పురాణాలు కానీ భక్తి ఉద్యమంలో తీసుకుంటే చాలా మంది ముందు భగవంతుని దూషించిన వాళ్ళే కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు మారిపోయి తర్వాత ఆయనకు ఆరాధకులు కూడా మారిపోయినారు కదా. సో కాబట్టి అవునండి, నేను ఉద్యమ స్థాయిలో ఉన్నప్పుడు నేను విమర్శించాను, తప్పేముంది, అప్పుడు నేను తెలుసుకున్నాను అని ఆయన కరాఖండిగా ఎక్కడైనా ఆయన ఈ వివరణ ఆయన ఇచ్చినట్టయితే, ఇప్పుడైతే నాకైతే తెలియదండి. యాక్చువల్ గా అలా ఇచ్చి ఉంటే అద్భుతంగా ఉండేది.